ఈయన పేరు శివమణి. ఈయన రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. ఈయన భార్య పేరు లక్ష్మి. ఈయనకు ఒక్కగానొక పాప అంటే ఈయనకు పంచ ప్రాణాలు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న జీవితం. కానీ అనుకోకుండా ఈయన జీవితం ఒక మలుపు తిరిగింది. ఏం జరిగిందో చూద్దాం పదండి. నమస్కారం అండి రంగనాథ్ గారు. నమస్తే అండి. ఏమనుకోవచ్చు సార్, కొంచెం లేట్ అయింది. పర్లేదండి. ఇంట్లో పాప బయటికి తీసుకుని గొడవ చేస్తుందండి, అందుకే లేట్ అయింది. ల్యాండ్ చూద్దాం పదండి. పదండి. ఈ స్థలం అంతా హైవేకి దగ్గరగా ఉంది సార్. ఈ స్థలం తీసుకుంటే మీకు భవిష్యత్తులో బాగుంటుంది సార్. ఏమండి, పాపకి ఆ ల్యాండ్ తీసుకుందాం. ఆ ల్యాండా? చాలా సరే, తీసుకుందాం. బాగుందండి. సైటు బాగుందండి. ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది, రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ సార్. అయితే మీ మంచితనం గురించి తెలుసుకొని మీ మీద నమ్మకంతో మేము తీసుకుంటున్నాం. సంతోషం. అడ్వాన్స్ ఇస్తున్నాం. మీరే పార్టీకి ఇచ్చేసేయండి. అయ్యో నాకెందుకు సార్, పర్లేదండి, మీరే ఇవ్వండి. మీరు పట్టుకోండి. ఫస్ట్ మీ మీద నమ్మకం ఉంది మాకు. ఉంటాను సార్. ఉంటాను మణి నమస్తే. గారు. ఓకే మణి గారు. హలో హలో డాడీ, ఎప్పుడు వస్తావు? నీకోసం అమ్మ నేను ఎదురు చూస్తున్నాం. వచ్చేస్తున్నాను తల్లి. అన్నం తిన్నావా? తిన్నా డాడీ. నన్ను మమ్మీని బయటికి తీసుకెళ్తా అన్నావు. వచ్చేస్తున్నాను రా బంగారం. ఎవండి, పాప మీకోసం ఎదురు చూస్తుందండి. త్వరగా వచ్చేసేయండి. ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేయేగా. అబ్బా వచ్చేస్తున్నా, ఉండవే. మీరు రెడీ అవ్వండి, లోపు వచ్చేస్తున్నా. సరే ఉంటానండి. సరేనమ్మా, డాడీ వచ్చేస్తున్నారంట, మనం వెళ్ళి రెడీ అవుదాం.
ఏమైంది అంత గట్టిగా అరిచావు? దాన్ని చూసి భయపడ్డానండి. ఓసి పిచ్చి మొహమా, ఇక్కడేముంది నువ్వు భయపడతాకి? నీ చీర చూసి నువ్వే భయపడి ఉంటావు. బంగారు లాంటి నిద్ర చెడగొట్టావు. బా లోపల బా. అందుకే నల్ల చీర కట్టొద్దంటే నా మాట వినవు. హలో, ఏవండి ఎక్కడున్నారు? పాపకి ఒళ్ళంతా కాలిపోతుందండి. జ్వరం వచ్చినట్టుందండి. నాకెందుకో భయంగా ఇదిగో ఉంది. నేను ఇప్పుడే వస్తున్నా సార్. నేను మళ్ళీ వస్తాను సార్. ఏమైంది డాక్టర్ పాపకి? ఏం లేదు, నార్మల్ ఫీవరే. కంగారు పడొద్దు. మెడిసిన్స్ ఇస్తాను, వాడండి. అలాగే డాక్టర్. వెళ్ళొస్తాను. అలాగే అండి. పాపేది? పాపా, పాపా, డాడీ నేను కిందున్నా. పాప కిందకి వెళ్ళిందేంటి? డాడీ నేను పైనున్నా. ఇంతలో పైకి ఎలా వెళ్ళింది? ఇది నా భ్రమ నిజమా? పాపా, పాపా, అయ్యో పాపా, ఏమైందమ్మా? డాక్టర్ గారు చూడండి, నాకేం అర్థం కావట్లేదండి. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది తల్లి? ఎవండి, మన పాపకి ఏమైంది? చూడండి మా పాపకి ఏమైందో. ప్లీజ్ ఏం చేయాలో చెప్పండి. సార్, నా కెరియర్లో ఎన్నో కేసులు చూశాను, కానీ ఇలాంటి విచిత్రమైన కేసు ఇప్పుడే చూస్తున్నాను. పాప పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. సారీ, నేనేం చేయలేను. పాప, నీకేం కాదమ్మా. పాప తగ్గిపోతుంది. ఏమైంది తల్లి? ఏమైంది తల్లి? అమ్మా, నా కూతుర్ని కాపాడు తల్లి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది తల్లి? కాపాడు తల్లి, కాపాడు.
అల్లా మాలిక్, అమ్మా తల్లి, నువ్వే నా కూతుర్ని కాపాడాలమ్మా. అల్లా మాలిక్. నేనేం పాపం చేశానురా? నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా? ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదురా. పాప నాకు దక్కేటట్టు లేదురా. అయ్యా పకీరు, ఇక్కడ చేతులు ఖాళీలో, మీరు పక్కెళ్ళండి. అయ్యా, మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందా? మా ఇంట్లో ఏ సమస్య లేదు కానీ నువ్వు పక్కెళ్ళి పని చూసుకో. అయ్యా, నన్ను నమ్మండి, మీ సమస్య నేను తీరుస్తాను. ఏంట్రా నువ్వు తీర్చేది? మా సమస్యలు మేము తీర్చుకుంటా కానీ నువ్వు పక్కెళ్ళి పని చూసుకో. వెళ్ళు. సబ్కా మాలిక్ ఏక్ హై. హలో శివమణి గారు, చెప్పండి. మీ సైట్ మేము కొనట్లేదండి. అడ్వాన్స్ ఇచ్చిన చెక్ ఇచ్చేయండి. రేపు వచ్చి తీసుకుంటా అండి. సరే, ఉంటానండి. అలాగే అండి. ఏమైందండి? ఆ సైట్ మనం కొనట్లేదు. అవునా? ఏమైంది? పర్సనల్ ప్రాబ్లం.